ఇది పార్ట్ 5. పార్ట్ 4 చూడకపోతే చూసేయండి. ఒకరోజు ఫ్లోరా మరిది సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ చూపిస్తాడు. బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా అరోరా ఫ్లోరా చేసిన ఒక ఫ్యాషన్ పోస్ట్ ను షేర్ చేస్తూ ఈ అమ్మాయి ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండ్ సృష్టించగలదు అని తెగ పొగిడేస్తుంది. ఆ హ్యాపీ న్యూస్ చెప్పడానికి ఫ్లోరా అర్జెంట్ గా ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటికి వెళ్లేసరికి సీన్ రివర్స్ అవుతుంది. ఫ్లోరా భర్త చాలా డల్లుగా ఉంటాడు. ఎందుకంటే తను పనిచేసే బట్టల షాప్ క్లోజ్ అయిపోయి ఉద్యోగం ఓడిపోతుంది. ఫ్యామిలీ రన్ చేయడం ఎలా అని ఇద్దరు టెన్షన్ పడతారు. అయినప్పటికీ ఫ్లోరా తన భర్తకు సపోర్ట్ గా ఉండాలని అతనికి తెలియకుండా అతని పర్సులో కొన్ని డబ్బులు పెడుతూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటి టైంలో ఫ్లోరాకు ఒక బ్రాండ్ నుండి ఊహించని ఆఫర్ వస్తుంది. XXL సైజ్ డ్రెస్సులు వేసుకుని ఫోటో షూట్ చేస్తే 45,000 ఇస్తామని మెసేజ్ వస్తుంది. దాంతో ఫ్లోరా ఫుల్ ఖుషి అయిపోయి కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా ఉండడానికి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం ఎప్పటిలాగే ఆమెను హేళన చేస్తూనే ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే భర్త పర్సులో డబ్బులు చూసి సీరియస్ అవుతాడు. నా మీద జాలి చూపిస్తున్నావా అని అరుస్తాడు. నేను జాలి చూపించట్లేదు, నీకు తోడుగా నిలబడాలి అనుకుంటున్నాను అని ఫ్లోరా చెప్తుంది. కానీ అతను వినకుండా కోపంతో వెళ్ళిపోతాడు. భర్త అన్న మాటలకు ఫ్లోరా గుండె పగిలిపోతుంది. తర్వాత ఒక రోజు రాత్రి పొరుగున ఉండే డోలా అనే ఆమె కూతురికి బాగా ఒంట్లో బాలేకపోతే ఫ్లోరా అక్కడ ఉండి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డోలా ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. డోలా భర్త ఆమె లావుగా ఉందని ఎప్పుడు కొడుతూ టార్చర్ పెడుతూ ఉంటాడు. ఈసారి కూతుర్ని కూడా కొట్టడానికి ట్రై చేయడంతో ఫ్లోరా స్మార్ట్ గా ఈ ఇన్సిడెంట్ ను తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తుంది. ఈ వీడియో పోలీసులకు ఇస్తే నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం అని ఫ్లోరా ఆ సైకో భర్తను గట్టిగా వార్న్ చేస్తుంది. దాంతో వాడు భయపడి వెనక్కి తగ్గుతాడు. డోలాను కాపాడినప్పటికీ ఫ్లోరా తన భర్తతో వచ్చిన గొడవను తలుచుకొని ఈ కష్టకాలంలో అతనికి ఎలా సపోర్ట్ చేయాలో తెలియక డిప్రెషన్ లో పడిపోతుంది.